టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు పోవాలన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోలనుపాక గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మ్యాక్స్ కేర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత ఓపీ హెల్త్ కార్డుల పంపిణీ. కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘనంగా శ్రీ శ్రీ ముత్యాలమ్మ బోనాల పండుగ. పౌల్ట్రీ ఫారాన్ని ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. విద్యార్థులు చదువుకి మాత్రమే పరిమితం కాకుండా క్రీడల మీద కూడా శ్రద్ధ పెట్టాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. స్వర్గీయ నందమూరి హరికృష్ణ తెలుగువారి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారన్న తుమ్మల మధుసూదన్ రెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహిస్తున్న ప్రజావానికి అనూహ్య స్పందన. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ మండల కార్యదర్శి కాసాని ఈశ్వర్ ఆశయాలను సాధించాలన్న డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్. నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు ఆహ్వానం పలికిన తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు. ఈ నెల 30న పద్మశాలి సంఘం ఆలేరు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని పిలుపునిచ్చిన పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులు పాశికంటి శ్రీనివాస్. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తనలు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు కుర్చీలు, ట్యూబ్ లైట్లు బహుకరణ చేసిన ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ. దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు. తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ కార్యకర్తలు ధర్నా. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ. ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలన్న సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బొట్టుగూడ పాఠశాలకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని, 1952లో ప్రారంభమైన ఈ పాఠశాలలో అనేక మంది మేధావులు, ఇంజనీర్లు, అధికారులు, డాక్టర్లు చదువుకున్నారని, అలాంటి పాఠశాల అద్దె భవనంలో ఇరుకు గదుల్లో నిర్వహించడం తనను కలిచివేసిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల రూపాయలతో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను నిర్మించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. రాబోయే 6 సంవత్సరాల కాలంలో తెలంగాణలోనే బొట్టుగూడ ఉన్నత పాఠశాలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విధంగా పాఠశాల నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. గతంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాలకు సైతం నూతన భవనం నిర్మించిన తర్వాత కళాశాల విద్యార్థుల సంఖ్య 3000కు పెరిగిందని, పాఠశాలలు, కళాశాలల్లో అన్ని వసతులు కల్పిస్తే సహజంగానే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు ఉందని, ఇది రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే ఎక్కువగా ఉన్నారని అన్నారు. జిల్లాలో 250 ఎకరాల్లో మహాత్మాగాంధీ యూనివర్సిటీని చేపట్టడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 12న నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాబోయే 10వ తరగతి పరీక్షల్లో 10కి 10 జీపీఎస్ సాధించాలని, 10కి 10 జీపీఎస్ సాధించిన వారికి తన సొంత ఖర్చులతో 50,000 రూపాయలు బహుమతిగా ఇస్తానని,
10కి 9.7 జీపీఎస్ సాధించిన వారికి 30,000 రూపాయలు, 9.5 జీపీఎస్ సాధించిన వారికి 20,000 రూపాయల నగదును మంత్రి ప్రకటించారు. ఫిబ్రవరిలోపు పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, 2 రోజుల్లో పాఠశాల విద్యార్థులకు తన సొంత నిధుల ద్వారా బూట్లు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులను దత్తత తీసుకొని 10కి 10 జీపీఎస్ సాధించే విధంగా చూడాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిఈఓ భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల హెడ్ మాస్టర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. సమర్పయామి. నమస్కరోమి. మీ అదృష్టం, ఎందుకంటే దాని సమృద్ధిగా ఉన్నట్టు. అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ పనిచేస్తున్న హెడ్ మాస్టర్ గారికి ఆలోచన చేసి ఈ స్థలాన్ని ఒక నల్గొండ పట్టణంలో దాదాపు 76 సంవత్సరాలు 1952 అంటే ఏదో 2024 అంటే 72 ఇయర్స్ కింద ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి 15 క్లాసులతో గ్రౌండ్ ప్లస్ 2 ఒక మోడల్ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా గవర్నమెంట్ హై స్కూల్ కట్టబోతున్నాం. ఈరోజు భూమి పూజతో పాటు పనులు కూడా రేపటి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో జైన్ దేవాలయం శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని అభిషేక పూజలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో జైన్ దేవాలయం శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని అభిషేక పూజలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవాలయం ముందు బతుకమ్మలు, బోనాలు, కోలాటంతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కె. జెండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, కొలనుపాక సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, నీలం వెంకటస్వామి, ముదిగొండ శ్రీకాంత్, గాజుల వెంకటేష్, బాలకృష్ణ, ఆలేటి అనిల్, జైన్ మందిర్ సభ్యులు, జిల్లా పరిషత్ సీఈఓ ఆర్డీఓ అమరేందర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీకే ఫొటోస్ మంచిగా వస్తాయి. వ్యవహారం చేస్తే మీరు కథలు పడుతున్నారు. దోసుకుంటున్నారు. వెరీ గుడ్. Good correlate immediately. Chithanam namo ayana namo jana namulo sabba sawana mein sopan chana mukaru sabba bap द्रव्य सुवेक्ति करता तो कोई भोग भाव दिखते हुए भाषित लोग कालो ओम ह्रीं श्री परमेश्वराय परमेश्वराय जन्म जन्म काला श्रीमदेंद्राय श्री आदित्य भगवान दीपम यजामने स्वाहा बोले
there is no ticket. All those systems are not there here. No, यहाँ पे ऐसा कुछ दर्शन का टिकट नहीं. Everyone is same. Universe, as we think, there are many universes. According to Jainism, also there is no. पीछे हटो जी, पीछे हटो जी, और पीछे हटो जी भाई, अब पीछे हटो सर. आइए. हाँ ठीक है सर. थैंक यू. తోసుకోకండి ఓకే. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో వీర్లపాలెం గ్రామంలో కొండా లక్ష్మణ్ గౌడ్ చక్ర టీవీ ఎండీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ప్రైవేట్ హాస్పిటల్స్ వారి సహకారంతో వీర్లపాలెం ఆరోగ్య భరోసా కొరకు ఉచిత ఓపీ హెల్త్ కార్డును పంపిణీ. మ్యాక్స్ కేర్ హాస్పిటల్ వారి సహకారంతో మిర్యాలగూడ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో గ్రామంలో ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్న నేపథ్యంలో మెగా ఉచిత వైద్య శిబిరంను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్, తాజా మాజీ సర్పంచ్ అంజిరెడ్డిలు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి హెల్త్ కార్డులు పంపిణీ చేసి అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో వీర్లపాలెం గ్రామంలో కొండా లక్ష్మణ్ గౌడ్ చక్ర టీవీ ఎండీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ప్రైవేట్ హాస్పిటల్స్ వారి సహకారంతో వీర్లపాలెం ఆరోగ్య భరోసా కొరకు ఉచిత ఓపీ హెల్త్ కార్డును పంపిణీ. మ్యాక్స్ కేర్ హాస్పిటల్ వారి సహకారంతో మిర్యాలగూడ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో గ్రామంలో ప్రజలు తీవ్ర అనారోగ్యాల కారణ బారిన పడుతున్న నేపథ్యంలో మెగా ఉచిత వైద్య శిబిరంను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్, తాజా మాజీ సర్పంచ్ అంజిరెడ్డిలు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి మెగా ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో దోహదపడతాయన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారిని ప్రజలు అభినందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు నాగు నాయక్, నరసింహారెడ్డి, పి బాలు, ఎన్ నాగా, పి శ్రీను, నాగు నాయక్, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వీర్లపాలెం ఆరోగ్య భరోసా కార్యక్రమం ప్రారంభించిన లక్ష్మణ్కి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే గ్రామ ప్రజలు, నా సోదరి సోదరమణులు, అక్క చెల్లెలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎలక్షన్ అయిన తర్వాత ఇదే చెప్తామనుకుంటాం. మనం ఎంతో పెద్ద మీటింగ్ పెట్టుకోవటం నిజంగా రైతు పెట్టాను. మంచి కార్యక్రమం. ప్రజాసేవలో నేను కూడా అదే రూట్లో నుంచి వచ్చింది కాబట్టి దాని యొక్క మంచి చెడు ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఇలాగే ముందుకు వచ్చిన లక్ష్మణ్కి, అలాగే ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది పెద్దలు ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క సేవా కార్యక్రమాలు అనేది మంచి కార్యక్రమం కాబట్టి అందరూ దీన్ని మనం ఆమోదించి దీనితో సూచనలుచ్చుకుంటూ అందరం కలిసిమెలిసి పనిచేసి దీన్ని ముందుకు చేసే బాధ్యత మనందరికీ మన యొక్క పైన ఉన్నది. అలాగే ఎక్కువ అన్నట్టు జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి. కాకపోతే ఒక వాటరే కాదు, మన గ్రామం కూడా
మురికాణాలు కానీ మిగతా కూడా అన్ని శుభ్రంగా ఉంచుకోవాలా. ఆ ఉంచుకుంటేనే మనకి దోమ పగటిపూట దోమ పెద్ద డేంజర్. నైట్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వేదికపై ఆశీలైన పెద్దలు గౌరవనీయులు మన నేరుగా శాసనసభ్యులు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా మన కాంగ్రెస్ కుటుంబానికి మండల పార్టీ అధ్యక్షులు తర్వాత గాజుల శ్రీనివాస్ గారికి, నాగనాయక్ గారికి, మాజీ ఎంపీటీసీ బాలనాయక్ గారికి, నాగరాజు గారికి, మాజీ సర్పంచ్ అంజిరెడ్డి గారికి, తర్వాత గౌరవనీయులు మిత్రులు స్కలార్ నాయక్ గారికి, నరసింహారెడ్డి గారికి, తర్వాత అయ్య గారికి, చాలా మంది అందరి పేరు పేరుతో అందరు కూడా అక్కలకి చెల్లెలకి తమకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదైనా చాలా సంతోషకరం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ కృష్ణపట్టి ప్రాంతాల్లో జ్వరాలు బాగా వస్తుంటాయి. చాలా మంది ప్రతి సంవత్సరం జ్వరాలతోటి హాస్పిటల్లో కిటికీలు ఆడుతా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక డాక్టర్ దగ్గర పోతే, మన మామూలు జ్వరం వచ్చిన హాస్పిటల్కి పోతే చాలా మంది డాక్టర్లు వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పేషెంట్లకు చూస్తూ ఉన్నారు. ఒక పేషెంట్ ఇంకా 10,000 ఖర్చు వస్తూ ఉన్నారు. బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, తర్వాత ఈసీజీ అని రకరకాల టెస్ట్లతోటి, గోళీలతోటి, మాత్రలతోటి చాలా అనుభవిస్తూ ఉంటారు కృష్ణపట్టి ప్రాంతంలో. కాబట్టి తెలుగులో తోచినంత మన లక్ష్మణ్ గారు ఈరోజు విర్లాపురం గారిలో విర్లాపురం ఆరోగ్య భరోసా కొరకు హెల్త్ క్యాంప్ మరియు హెల్త్ కార్డుల పంపిణీ దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు ఎమ్మెల్యే కొత్తల లక్ష్మారెడ్డి గారికి, డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారికి, స్కైలాబ్ నాయక్ గారికి, రెడ్డి గారికి, గాజుల శ్రీనివాస గారికి, వచ్చిన పెద్దలందరికీ, శ్రీనివాస పెద్దలందరికీ, గ్రామస్తులకి, గ్రామ యువతకి, కాంగ్రెస్ పార్టీకి, కుటుంబ సభ్యులందరికీ, విర్లాపాలెం గ్రామం ఆరోగ్యం కొరకు భరోసా కార్యక్రమం కొరకు ఈ విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న సీజనల్ వ్యాధుల్ని దృష్ట్యా హెల్త్ క్యాంప్ నిర్వహించడం కోసం ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఊర్లో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చేదోడుగా ఉండడం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని గోవింద్ తండా గ్రామంలో రాజేష్ అనే యువకుడు సొంత నిధులతో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఐలయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని గోవింద్ తండా గ్రామంలో రాజేష్ అనే యువకుడు సొంత నిధులతో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఐలయ్య ప్రారంభించారు. అనంతరం బొమ్మల రామారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వికలాంగులకు ఉచిత బస్ పాస్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలకు గ్రామం ఆ ఇంట్లో మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి తమ్మి రాజేష్ని అభినందిస్తూ దీనికి వచ్చినటువంటి దీనికి అధ్యక్షులైనటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వర గారికి అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటి యువకులు ముందుకు రావాలి. అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వమే చేస్తారని ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంతమంది యువకులు మనం సంపాదించిన దాంట్లో మన గ్రామం కోసం
మన ప్రజల కోసం వెచ్చించి గ్రామంలో మంచి పేరు తెచ్చుకుంటే దానంత ఉన్నత స్థాయి ఇంకోటి లేదని చెప్పి నేను అనుకుంటా. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద పెద్ద కార్యక్రమాలతోటి గ్రామాలను, ఇక్కడ మండలాలను, నియోజకవర్గాలను, రాష్ట్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మీరందరూ ఆశీర్వదించి ప్రభుత్వం వచ్చిన వెంటనే మా అక్క జిల్లాల కోసం మహిళలకే పెద్దపీట వేసినాం. ఏ పథకం తీసుకున్నా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల పేరు తీసుకుంటున్నారు. అంటే మహిళలు పట్టుదలతో పనిచేస్తారు. దీంట్లో మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు బాగుంటుంది, అందులో పిల్లలు కూడా మంచిగా చదివించి ప్రయోజనం చేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మహిళల పెద్దపీట వేసి మహిళల గౌరవం పెంచడం కోసమే ఇలా ఏ సంక్షేమ పథకాన్ని తీసుకున్నా మా అక్క జిల్లాల పేరు తీసుకుంటున్న మన ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం తనని సూర్యం ఇచ్చినప్పుడు అభ్యర్థి 6 గ్యారెంటీలు కూడా ఎందుకు మా చెల్లె చెప్పింది. మీకు వచ్చిన బస్సు కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, మీ ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు. రేపు ఇంకా భవిష్యత్తులో కూడా వచ్చే నెలలో ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కార్డులు అందరూ కూడా కార్డులు ఇచ్చుకుంటూ ఆరోగ్యశ్రీ కూడా ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా గత 10 సంవత్సరాలుగా ఎవరు కూడా వైఫల్యం లేదు. కాబట్టి హెల్త్ ప్రాబ్లం అవుతుందని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి పౌరశాఖ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రేపు 17వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టి అందరికీ రేషన్ కార్డు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఈ ప్రభుత్వం మీరు ఎంచుకున్న ప్రభుత్వం ఇది ప్రత్యేక నమస్కారం. ఈరోజు బొమ్మలరామరం ఎంపీడీ ఆఫీస్లో బొమ్మలరామరం సంబంధించి హ్యాండిక్యాప్డ్కు సంబంధించి మా అన్నదమ్ములందరూ కూడా మా సోదరుడు, మా తమ్ముడు, యువనాయకుడు స్వచ్ఛందంగా నేను వాళ్ళకు తోడు ఉండాలి, వాళ్ళకు కూడా ఫ్రీ బస్ పాస్ చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో ఇప్పుడే గోవిందంలో తమ్ముడు రాజేష్ గారు కూడా ఒక మంచి నిర్ణయంతో మహిళలు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఒక కుటుంబ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి రాజేష్ గారు ఒక 10 మిషన్ అయితే డొనేట్ చేసి ఆ గ్రామానికి, మండలానికి ఆదర్శంగా నిలిచిండో. తమ్ముడు యువకుడు వెంకటేష్ నాయక్ కూడా వికలాంగులకు నా తోచిన సాయం చేసి వాళ్ళకు సంవత్సరం వరకు ఫ్రీ బస్ పాస్ ఇస్తానని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. సహజంగా వాళ్ళు వికలాంగులు అంటే శారీరకంగా వికలాంగులు కావచ్చు తప్ప మానసికంగా వాళ్ళెంతో ఉన్నతమైనటువంటి మంచి మనసుండి ఒక ధైర్యంగా వాళ్ళకు తెలివి కూడా ఆ భగవంతుడు ఎక్కువ కల్పిస్తాడు. కాబట్టి వాళ్ళకు కూడా అన్ని విధాలా మనం సహాయం చేసి సహాయ సహకారాలు అందించి ఈ సమాజంలో మనకంటూ గుర్తింపుగా పేద ప్రజల సంక్షేమం కోసం, మహిళల కోసం, గ్రామాలలో ఆ గ్రామంలో మనం జన్మించేందుకు ఆ గ్రామంలో కొంత వ్యక్తిగతంగా మన నుంచి మనం సంపాదించిన దాంట్లో కొంత గ్రామానికి దోహదం పడడం వల్ల ఒక ఇంప్రెషన్గా ముఖ్యంగా నిజంగా ఈ 2 కార్యక్రమాలు అక్కడ కుటుంబీషులు కానీ ఇక్కడ వికలాంగులకు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ 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 ముత్యాలమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. 14వ వార్డులో గల ముత్యాలమ్మ దేవాలయం మరియు 11వ వార్డు గల బొడ్రాయి వద్ద మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, సంధ్య దంపతులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్రీ ముత్యాలమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. 14వ వార్డులో గల ముత్యాలమ్మ దేవాలయం మరియు 11వ వార్డులో గల బొడ్రాయి వద్ద మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, సంధ్యా దంపతులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ దేవాలయం చైర్మన్ సంధ్యగల సతీష్ దంపతులు హోమములు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, కౌన్సిలర్ పోలోజీ శ్రీధర్ బాబు, బుడిగ బాలకృష్ణ, తాడూరు రమేష్, సత్యనారాయణ, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిపల్లి భాస్కర్, సోమవారం సత్తయ్య, వేద బ్రాహ్మణులు కిషోర్ శర్మ, పుర ప్రముఖులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో దుంబాల విప్లవరెడ్డి పౌల్ట్రీ ఫారాన్ని గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో దుంబాల విప్లవరెడ్డి పౌల్ట్రీ ఫారాన్ని గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సైదాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే.
ఇదంతా గడ్డ ఉండే కదా, ఇది గడ్డ మడుగు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ బిఎస్ లతాతో కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా సంబరాలు కార్యక్రమాన్ని ధ్యాన్ చంద్ ఫోటోకి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా సంబరాలు కార్యక్రమాన్ని ధ్యాన్ చంద్ ఫోటోకి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల నుండి రాగానే మైదానం బాట పట్టాలని, ఆటలతో శారీరకంగా మానసికంగా దృఢత్వం పొందవచ్చని కలెక్టర్ అన్నారు. క్రీడల ద్వారానే దేశం సత్తా ప్రపంచానికి తెలియజేయవచ్చని, క్రీడలలో ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో విజేతలుగా రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కానీ ప్రస్తుతం ఎవరు క్రీడలపై ఆసక్తి చూపడం లేదని, తల్లిదండ్రులు పాఠశాల స్థాయిలోనే తమ పిల్లల్ని సెలవు దినాల్లో వారికి నచ్చిన క్రీడల్లో ప్రావీణ్యం పొందేలాగా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి జి రామచంద్రరావు, డిఈఓ అశోక్, సంక్షేమ అధికారులు శంకర్, లత, జగదీశ్వర్ రెడ్డి, టీఎన్జీఓ కార్యదర్శి శ్యామ్, పీఈటీలు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తుమ్మల మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ మాజీ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తుమ్మల మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు. హరికృష్ణ ఎన్టీఆర్కి ప్రచార రథసారథిగా వ్యవహరించారని, అదేవిధంగా ఆయన తెలుగువారి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగారన్నారు. గుండు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆయన అలనాడు చలనచిత్ర రంగంలో రారాజుగా నిలిచాడు. అనేక పర్యాయాలు తండ్రితో పాటు జనసంద్రంలో తిరగడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోగుల నాగరాజు, కంచనపల్లి క్రాంతి, భూతం వెంకటయ్య, జనార్దన్ రెడ్డి, అండెం తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వారి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి రథసారథి అయినటువంటి నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి కార్యక్రమం ఆరో వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపక చేసిన తర్వాత అతని పార్టీ ప్రచార రథసారథిగా ఉండి తెలుగువారి గుండెల్లో, తెలుగువారి ఆశయాలకు, తెలుగువారి అనుకూలంగా, తెలుగు ప్రజలకు నిండు గుండెతో
ఆశీర్వదించడానికి వెలువెళ్ళినటువంటి ఎన్టీ రామారావు యొక్క రథసారథిగా పేరుగాంచినటువంటి హరికృష్ణ గారికి మేము ఘనమైన నివాళులు తర్పించుకుంటున్నాం. ముఖ్యంగా హరికృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొనసాగాడు. ఆ తర్వాత రాజ్యసభ మెంబర్గా ఉండి దురదృష్టవత్తు మన నల్గొండ పరిధిలో మన చెల్లపల్లి అవతల ఉన్నటువంటి గ్రామం దగ్గర యాక్సిడెంట్ అయి దురదృష్టవత్తు మరణం చెందినందుకు మనం నల్గొండ తెలుగుదేశం పార్టీ కర్తవ్యంగా చాలా చింతించడం జరుగుతుంది. సరే, ఏది ఏమైనటువంటి ఇప్పుడున్న పరిస్థితిలో ఒక మహోన్నతమైన నాయకుడు తెలుగుదేశం పార్టీ కావలసిన అవసరం ఉండే. అటువంటి నాయకుని కోల్పోయినందుకు తెలుగుదేశం పార్టీ చాలా చింతిస్తుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ తరఫున హరికృష్ణ గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. క్రీస్కేసులు నందమూరి హరికృష్ణ గారి 6వ వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరుగుతూ ఉన్నది. ఆయన అలనాడు చలనచిత్ర రంగంలో రారాజుగా వెలుగొందిన, రాజకీయ రంగంలో కూడా రారాజుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు గారి రథసారథిగా నందమూరి హరికృష్ణ గారు తండ్రితో పాటు జన సముద్రంలో అనేక పర్యాయాలు వారితో తిరగడం జరిగింది. ఆయన ప్రచార రథసారథిగా ఉంటూనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ మంత్రిగా, అదేవిధంగా రాజ్యసభ మెంబర్గా ఆయన పదవులు సేవించి ప్రజలకు ఎంతో మెలకువగా ఉండి ముందుకెళ్తూ, అదేవిధంగా చలనచిత్ర రంగంలో అనేక తనకంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకొని ఇవాళ నందమూరి హరికృష్ణ గారు చలనచిత్ర రంగంలో కూడా పేరు గావించి ఆయన మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే నల్లగొండకు మున్సిపాలిటీ పరిధిలోనే అన్నపర్తి గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగి ఆయన మృతి చెందడం జరిగింది. నందమూరి కుటుంబానికి, మన నల్లగొండ జిల్లాకి నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి రోజురోజుకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి తన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న మున్సిపల్ పార్కులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించి అప్పటికప్పుడే వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి రోజురోజుకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి తన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న మున్సిపల్ పార్కులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించి అప్పటికప్పుడే వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతంగా నిర్వహించడం, మంత్రి స్వయంగా వ్యక్తిగత సమస్యలు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా అవసరమైన చేయూతనందిస్తూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. ఎన్నికల అనంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం అత్యంత ఆదరణ పొందుతుంది. ప్రజావాణికి వచ్చే లబ్ధిదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రత్యేకించి ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి స్వయంగా ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి ఆర్థిక సహాయం కోరగా తక్షణమే సహాయాన్ని అందిస్తున్నారు. దీంతో పాటు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు, సహాయం అవసరమైన వారికి, సంస్థలకు పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికై వచ్చే దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులతో మంత్రి వెంటనే మాట్లాడి వాటి పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. ప్రత్యేకించి తమతో పాటు ముఖ్యమైన అధికారులను రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, R&B, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, DRDO వంటి అధికారులు ప్రజావానికి హాజరై అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి ప్రజావాణి కార్యక్రమంలో సమస్యలను పరిష్కారం వేగవంతం చేస్తుండడాన్ని గమనించిన నల్గొండ జిల్లా ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చే సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది.
ఎంతోమంది పేద విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించడం, వారికి ఫీజులు చెల్లించడం, ఇంజనీరింగ్తో పాటు తక్షణం ఉపాధి కావాలని వచ్చేవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఏదైనా సంస్థ ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కృషి చేయడం, మహిళలకు కుట్టు మిషన్లు, స్వయం ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలు వంటివి మంత్రి ఇప్పటి వరకు ఎన్నో చేపట్టడం జరిగింది. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి వెంటనే మున్సిపల్ పార్కులో ప్రజావానికి వెళ్లి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. గురువారం నాటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండాలుగా వచ్చి వారి ఫిర్యాదులను సమర్పించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా వ్యక్తిగత సమస్యలు తీర్చాలని పలువురు ప్రజలు కోరడమే కాకుండా ఆర్థిక సహాయం అందించాలని, ఆరోగ్య విషయమై సహాయం చేయాలని, భూముల సమస్యలు, ఉద్యోగులు వారికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులను సమర్పించారు. గురువారం ఈశ్వర్ 14వ వర్ధంతి సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ స్తూపం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం ఈశ్వర్ 14వ వర్ధంతి సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ స్తూపం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి యువజన సమస్యలపై పోరాడుతున్న ఈశ్వర్ను కాంగ్రెస్ గూండాలు 2010 సంవత్సరంలో అతి కిరాతకంగా అంతమొందించారు. ఈశ్వర్ని భౌతికంగా దూరం చేశారు తప్ప అతని ఆశయాలను దూరం చేయలేరని అన్నారు. ఈశ్వర్ జీవితం విద్యార్థి యువతకు ఆదర్శమని తెలిపారు. ప్రతి సంవత్సరం తిప్పర్తి మండల విద్యార్థులు, యువకులు ఈ రోజున కాసాని ఈశ్వర్ను తలుచుకుంటారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ తల్లిదండ్రులు కాసాని సత్తయ్య, మంగమ్మ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వడ్డగాని మహేష్, జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి కార్యదర్శి పోకల శశిధర్, వంటెపాక కిరణ్, మహేష్, అశోక్ రెడ్డి, పరశురాములు, రాము, కృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జోహార్లు కామ్రేడ్ కాసాని ఈశ్వర్ గారికి. సాధిస్తాం ఈశ్వర్ గారి ఆశయాలని, సాధిస్తాం ఈశ్వర్ గారి ఆశయాలని. జోహార్లు కామ్రేడ్ కాసాని ఈశ్వర్, జోహార్లు కామ్రేడ్ కాసాని ఈశ్వర్. సాధిస్తాం ఈశ్వర్ ఆశయాలని, సాధిస్తాం ఈశ్వర్ ఆశయాలని. కోట రమేష్ డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. కామ్రేడ్ కాసాని ఈశ్వర్ వర్ధంతి ఆగస్టు 29 ఇదే రోజు నాడు 2010 సంవత్సరంలో కాసాని ఈశ్వర్ చిన్ననాటి నుండే విద్యార్థి ఉద్యమాలకు ఆకర్షితుడై ఆ తర్వాత యువజనోద్యమంలో యువజన సంఘం డివైఎఫ్ఐలో చేరిన తర్వాత అంచెలంచెలుగా తను నేర్చుకున్నటువంటి దాన్ని సమాజానికి ఏదో రకం ఉపయోగపడాలని చెప్పేసి పనిచేస్తున్న క్రమంలో నల్గొండ కాలేజీలో డిగ్రీ చదువుతున్న క్రమంలోనే యువజన సమస్యల మీద పనిచేస్తున్న దానికి డివైఎఫ్ఐలో చేరిటీ పనిచేస్తున్న క్రమంలో ఆ విధంగా ఆకతాయిలు అమ్మాయిల్ని ర్యాగింగ్ పేరుతోటి ఇతర లైంగిక వేధింపుల పేరుతోటి ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తుంటే వాళ్ళని ఎదిరించి వాళ్ళ యొక్క ఆట కట్టించి వాళ్ళ అమ్మాయిలకు రక్షణగా నిలబడ్డ దాంట్లో కాసాని ఈశ్వర్ ఆనాడు నల్గొండ కాలేజీలలో మంచి పేరున్నది. దాంతోపాటు ఈ ప్రాంతంలో విద్యార్థి సమస్యలు కావచ్చు, ఈ యువజన సమస్యలు కావచ్చు, ఇతర అన్ని వర్గాల
ప్రజల సమస్యల మీద పనిచేస్తూ చిన్న వయసులోనే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా కామ్రేడ్ ఈశ్వర్ ఉన్నాడు. డివైఎఫ్ఐ నాయకుడిగా ఈ ప్రాంతంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ డివైఎఫ్ఐ నాయకుడిగా కామ్రేడ్ కాసాని ఈశ్వరు అన్ని సమస్యల మీద మాట్లాడేవాడు, గొంతెత్తేవాడు. ఆ రకంగా అన్ని వర్గాల సమస్యల కోసం తాను పనిచేస్తున్న క్రమంలో ఈ ప్రాంతంలో కాసాని ఈశ్వర్ అంటే డివైఎఫ్ఐ యువజన నాయకుడిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అందుకని ఎక్కడ ఇబ్బందులున్నా, ఎక్కడ ఎవరికి ఏ ఆటంకం వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా దాని మీద నిలదించేవాడు, మాట్లాడేవాడు ఎవరంటే కాసాని ఈశ్వర్ అని చెప్పేసి తిప్పర్తి మండలంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా తీసుకుని వచ్చాడు. ఆ రకంగా అనేక రకాల సమస్యల మీద పనిచేస్తున్న క్రమంలోనే ఆ యొక్క మంచి పేరు వస్తున్నటువంటి దాన్ని చూసి సహించలేక, ఓర్వలేక కాంగ్రెస్ నరహంతకులు ఏ విధంగానైనా కామ్రేడ్ కాసాని ఈశ్వర్ని మట్టిపెట్టాలి, కామ్రేడ్ కాసాని ఈశ్వర్ ఇక్కడ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రజలకు అండగా నిలబడతా ఉన్నాడు, మా యొక్క పేరు ప్రతిష్టలు కూడా పోతా ఉన్నాయి కాబట్టి అతను అంతమొందించాలని చెప్పేసి కుట్రపని ఇవాళ కామ్రేడ్ కాసాని ఈశ్వర్ని 14 సంవత్సరాల క్రితం అత్యంత కిరాతకంగా హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో హత్య చేసి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే కామ్రేడ్ కాసాని ఈశ్వర్ని నరహంతక కాంగ్రెస్ గుండాలు కిరాతకంగా హత్య చేసినప్పటికీ ఆయన ఆశయాలను మాత్రం ఒమ్ము చేయలేకపోయారు. ఆయన ఆశయాలు ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. డివైఎఫ్ఐ కామ్రేడ్ కాసాని ఈశ్వర్ యొక్క ఆశయ సాధన కోసం పునరంకితమై పనిచేస్తూ ఉంది. తిప్పర్తి మండలంలో కానీ, నల్లగొండ నియోజకవర్గంలో కానీ, నల్లగొండ జిల్లాలో కాసాని ఈశ్వర్ యొక్క ఆశయ సాధన కోసం డివైఎఫ్ఐ పనిచేస్తూ ఉంది. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కామ్రేడ్ ఈశ్వర్ యొక్క ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. అందుకని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, హత్యలు చేసిన కామ్రేడ్ ఈశ్వర్ని భౌతికంగా లేకుండా చేసిన డివైఎఫ్ఐ అచంచలంగా ముందుకు పోతా ఉంది. కామ్రేడ్ కాసాని ఈశ్వర్ మండల కార్యదర్శిగా ఈ ప్రాంతంలో డివైఎఫ్ఐ నాయకుడిగా అనేక ప్రజా సమస్యల మీద పనిచేస్తూనే ఈ సమస్యల మీద పనిచేస్తున్న క్రమంలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకని ఈ ప్రాంతంలో ఈశ్వర్ అంటే డివైఎఫ్ఐ నాయకుడిగా ఏ సమస్య వచ్చినా, పోలీస్ స్టేషన్ అయినా, ఎంఆర్ఓ అయినా, రైతాంగ సమస్యలైనా, మంచినీళ్ళ సమస్యలైనా, ఈ స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల మీద కామ్రేడ్ కాసాని ఈశ్వర్ పోరాడి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవాటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ని ప్లాన్ చేశారు. నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమారెడ్డి, మా అసోసియేషన్ నుండి మాదాల రవి, శివబాలాజీ, నిర్మాత ముత్యాల రామదాసులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవాటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ని ప్లాన్ చేశారు. నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమారెడ్డి, మా అసోసియేషన్ నుండి మాదాల రవి, శివబాలాజీ, నిర్మాత ముత్యాల రామదాసు ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్ సానుకూలంగా స్పందిస్తూ బాలకృష్ణ గురించి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పద్మశాలి సంఘం ఆలేరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి 30 తారీఖు రోజున ఉదయం 10 గంటలకు స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో పట్టణ పద్మశాలి సంఘం ఆలేరు మరియు పట్టణ పద్మశాలి యువజన సంఘం నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారానికి పద్మశాలి కుల బాంధవులందరూ హాజరు కావాలని పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులు పాషికంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పద్మశాలి సంఘం ఆలేరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి 30 తారీఖు రోజున ఉదయం 10 గంటలకు స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో పట్టణ పద్మశాలి సంఘం ఆలేరు మరియు పట్టణ పద్మశాలి యువజన సంఘం నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారానికి పద్మశాలి కుల బంధువులందరూ హాజరు కావాలని పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులు పాషికంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బింగి నరసింహులు, బేతి రాములు, ఆడేపు బాలస్వామి, కందగట్ల నరేందర్, ఎలగందుల సురేష్, అశోక్, బేతి శ్రీనివాస్, చిట్టిమిల్ల వెంకటేశం, చింతకింది సిద్ధులు, రేగోటి వెంకటేశం, మెరుగు కృష్ణ, మంగళపల్లి వెంకటేష్, దూడం లక్ష్మీనారాయణ, మెరుగు శ్రీధర్, పాషికంటి శ్రీనివాస్, గిరి, ఆడేపు రాములు, బేతి బాలరాజు, కటకం మల్లేష్, చింతకింది మార్కండేయ, ఆడేపు పురుషోత్తం, దూడం మధు, భోగశివ, కటకం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జరగబోయే మన పద్మశాలి అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి అధిక సంఖ్యలో మన కులం నుండి కుటుంబ సభ్యులతో సమేతంగా రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయంతో చేయగలరని ప్రార్థిస్తూ రాష్ట్రం నుండి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యమైన నేతలు మన పద్మశాలి నాయకులు వస్తున్నారు. కావున ఈ సభను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం 2వ కార్యవర్గ నూతన ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడింది. ఈ ఎన్నుకున్న కమిటీ నూతన కార్యవర్గం రేపు అనగా 30వ తేదీ ఆగస్టు 2024 రోజున ఉదయం 10 గంటలకి ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలు కానుంది. కాబట్టి పద్మశాలి కుల బాంధవులందరూ తమ వంతు బాధ్యతగా ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్క సభ్యుడు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రియా భగవత్ భక్తులందరూ కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో మర్కుకు శ్రీ 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 యతివర భావానంద భారతి స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రియ భగవద్ భక్తులందరూ కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అను ఈ 16 నామాలు ఉన్న మహారామనామ మంత్రాన్ని ఘనంగా జపిస్తూ నగర సంకీర్తన చేయడం జరిగింది. భగవద్ భక్తులందరూ అధిక సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొని అద్భుతంగా అంగరంగ వైభవంగా ఈ మహారామనామ మంత్రాన్ని జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామం ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలక లక్ష్మీనారాయణ దంపతులు, వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, కటకం సంతోష్, బింగి శివరాజ్, బిజ్జాల ఈశ్వర్,
బొద్దుల వెంకటేశం, ఉప్పల సిద్ధిలింగం, బింగి పాండురంగం, బల్ల గణేష్, పాశికంటి ఉపేందర్, బింగి రమేష్, కటకం గణేష్, మాడూరి సునంద, బూరెల శ్రీవేణి, బిజ్జాల రమ్య, ఉప్పల సంధ్యారాణి, చెట్లపల్లి మంజుల, బెంగల్దాస్ శ్రీలత, చింతకింది పారిజాత, బింగి గణేష్, భోగ చంద్రశేఖర్, చల్లూరి చిన్న పౌషయ్య, భోగ శ్రీనివాస్, కుడికాలు బాల నర్సయ్య, గొట్టిపాముల శ్రీనివాస్, సామల రమేష్, బల్లా నాగభూషణం, బొడ్డు పాండరి, అవధూత శ్రీను, మహేశ్వరం చంద్రమౌళి, బిజ్జాల నరసింహులు, చెట్లపల్లి శ్రీధర్, కటకం శ్రీనివాస్, రేగొండ వెంకటేశం, దుడుక బాలాజీ, బల్ల వివేక్, బెజగం ఆత్మలింగం, చెన్నబాల సిద్ధులు, ఉప్పల రమేష్, బూరెల శ్రీనివాస్, మద్ది లక్ష్మీనారాయణ, సామల గౌతమ్ కృష్ణ, లోక శ్రీనివాస్, చిప్ప సుదర్శన్, లోక వెంకటేశం, ఆడేపు శివ, కొండ సురేష్, రామచంద్రం, భీమనపల్లి రమేష్, వెంగల్దాస్ నాగేష్లు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నార్కట్పల్లి మండలంలోని చిన్న నారాయణపురం గ్రామ శివారులో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు ట్యూబ్ లైట్లు, కుర్చీలను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో గురువారం పాఠశాల ప్రిన్సిపల్కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడారు. నార్కట్పల్లి మండలంలోని చిన్న నారాయణపురం గ్రామ శివారులో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు ట్యూబ్ లైట్లు, కుర్చీలను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో గురువారం పాఠశాల ప్రిన్సిపాల్కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించి వారి తల్లిదండ్రులకు మరియు పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శంతకమణి, ఉపాధ్యాయులు కృష్ణవేణి, పావని, నాగలక్ష్మి, షజియా, మమత, అనిల్ తదితరులు పాల్గొన్నారు. గురువారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మర్రిగూడ మండలంలోని దామెర భీమన్పల్లి ప్రాథమిక పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా పితామహుడు గిడుగు రామమూర్తి, హాకీ క్రీడాకారులు ధ్యాన్ చంద్ చిత్రపటాలకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడారు. గురువారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా పితామహుడు గిడుగు రామమూర్తి, హాకీ క్రీడాకారులు ధ్యాన్ చంద్ చిత్రపటాలకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ ఆనాడు భాష గ్రాంధిక రూపంలో ఉండేదని, చాలా తక్కువ మందికి అర్థమయ్యేదని, అటువంటి భాషను వ్యవహారిక భాషలో అందరికీ అర్థమయ్యేలా కృషి చేసిన వ్యక్తి గిడుగు రామమూర్తి అని వారి సేవలను కొనియాడారు. అలాగే ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడం హర్షించదగ్గ విషయమని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో పీఈటీ టీచర్లను నియమించి విద్యార్థులకు చిన్నప్పటి నుంచే వివిధ క్రీడలలో శిక్షణను ఇప్పించాలని కోరారు.
ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్, ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీను, అమీనా, విద్యార్థులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సిపిఎం పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మధ్యపురం రాజు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సిపిఎం పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మధ్యపురం రాజు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా నిర్దిష్ట గడువులో రుణమాఫీ పూర్తి చేయాలని, జీవో నెంబర్ 567 సవరించాలని, తెల్ల రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ నీలిమకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ ఏ షరతులు లేకుండా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పూతరబోయిన సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ అంజయ్య, మహమ్మద్ ఖలీల్, మల్లెబోయిన బాలయ్య, లింగయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధికారం చేపట్టి 8 నెలలుగా వస్తూ ఉంది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇలా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి. రేషన్ కార్డు తర్వాత సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి అమలు జరగలేదు, సగం మందికి కూడా కాలేదు. తర్వాత నీళ్లు కూడా రైతాంగానికి నీళ్లు వస్తలేవు. బోనస్ ఇస్తామని చెప్పారు, బోనస్ కూడా ప్రకటించలేదు, సన్నవట్లకే అని చెప్పి అంటారు. ఈ సీజన్ సంబంధించి రైతు భరోసా వర్షాకాలం స్టార్ట్ అయింది, ముగింపు దశలో ఉంది. ఇంకొక 4 రోజులు అయితే సీజన్ అయిపోద్ది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎకరానికి 15,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలేక ఇవన్నీ అమలు చేయకపోగా ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను తప్పించుకోవడానికి వేరే రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మీ ద్వారా ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ వినతి పత్రం ఇస్తా ఉన్నాం. నల్గొండ పట్టణానికి చెందిన సామాజిక సేవాకర్త సిహెచ్ లక్ష్మీబాయి కుమారుడు చిన్నపాక నవనీత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్ శివలీల ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో 100 మందికి అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు. నల్గొండ పట్టణానికి చెందిన సామాజిక సేవాకర్త సిహెచ్ లక్ష్మీబాయి కుమారుడు చిన్నపాక నవనీత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్ శివలీల ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో 100 మందికి అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావంతో తమ పుట్టినరోజు, పెళ్లి రోజుల సందర్భంగా అన్నదానం, అల్పాహారం మొదలైన కార్యక్రమాలను నిర్వహించి నిరుపేదలకు బాసటగా నిలవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ లక్ష్మీబాయి, జానీ, పూర్ణచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాటర్ అయిపోయినాయా?
12 రోజులు అయిపోయింది. సిపిఐఎం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిపిఐఎం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాకు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని, ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ అనేది సాహసోపేతమైనదేనని దాన్ని తాము స్వాగతించామన్నారు. తొలుత ప్రతి రైతుకు 2 లక్షలు అని చెప్పిన ప్రభుత్వం తర్వాత రైతు కుటుంబానికి అని మాట మార్చిందని, అది కూడా అందరికీ మాఫీ చేయడం లేదన్నారు. రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 567లో అనేక నిబంధనలు విధించడం వల్ల రైతులు రుణమాఫీ పొందలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్లకు పైగా జమ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఏకకాలంలో 2 లక్షలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. రుణమాఫీ 40% కూడా పూర్తి చేయలేదన్నారు. రైతులు, బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపచేయాలన్నారు. అలాగే రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పలు జిల్లాల్లో కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయాలు సేకరించిన రైతు పెట్టుబడికి భరోసా నిధులను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. విధి విధానాలు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనది కాబట్టి రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు బీమా స్కీమ్కు ప్రభుత్వం వెంటనే ప్రీమియం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాలో సిపిఐఎం నాయకులు బండ శ్రీశైలం, కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హాషం, సిహెచ్ లక్ష్మీనారాయణ, వి వెంకటేశ్వర్లు, ఎండి సలీం, పి నర్సిరెడ్డి, అవిశెట్టి శంకరయ్య, జిట్టా నగేష్, బొజ్జ చిన్న వెంకులు, ఎం రవినాయక్, నన్నూరి వెంకట రమణారెడ్డి, దండెపల్లి సత్తయ్య, రొండి శ్రీనివాస్, వెంకన్న, నాంపల్లి చంద్రమౌళి, మల్లం మహేష్, సరోజ, పద్మ, సైదులు, మన్నెం భిక్షం, గోవర్ధన, కుంభం కృష్ణారెడ్డి, పెద్దలు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు పోవాలన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోలనుపాక గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మ్యాక్స్ కేర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత ఓపీ హెల్త్ కార్డుల పంపిణీ. కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘనంగా శ్రీ శ్రీ ముత్యాలమ్మ బోనాల పండుగ. పౌల్ట్రీ ఫారాన్ని ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య. విద్యార్థులు చదువుకి మాత్రమే పరిమితం కాకుండా క్రీడల మీద కూడా శ్రద్ధ పెట్టాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. స్వర్గీయ నందమూరి హరికృష్ణ తెలుగువారి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారన్న తుమ్మల మధుసూదన్ రెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహిస్తున్న ప్రజావానికి అనూహ్య స్పందన. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ మండల కార్యదర్శి కాసాని ఈశ్వర్ ఆశయాలను సాధించాలన్న డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్. నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు ఆహ్వానం పలికిన తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు. ఈ నెల 30న పద్మశాలి సంఘం ఆలేరు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని పిలుపునిచ్చిన పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులు పాశికంటి శ్రీనివాస్.
రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తనలు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు కుర్చీలు, ట్యూబ్ లైట్లు బహుకరణ చేసిన ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ. దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు. తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ కార్యకర్తలు ధర్నా. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ. ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలన్న సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.